నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ లో ధిక్కార స్వరం పెరుగుతూ క్రమశిక్షణ లోపిస్తోందా? జూనియర్లతో పాటు సీనియర్ నాయకులు కూడా గాడి తప్పుతున్నారా? వారానికి ఒక నాయకుడికి షోకాజ్ నోటీస్ పంపించడం వెనుక పార్టీ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ ను ఏం చేయాలనుకుంటోంది? మొన్న పాలకుర్తి లొల్లి, నిన్న కామారెడ్డి గొడవ, తాజాగా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం నెలకొల్పాయి. అప్పుడప్పుడు హైదరాబాద్ నాయకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీంతో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పై సీనియర్ నాయకులు విరుచుకుపడుతున్నారు. అయితే తన 40 ఏళ్ల రాజకీయం గురించి అందరికీ తెలుసని విమర్శలను మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో ధిక్కార స్వరం పెరుగుతూ క్రమశిక్షణ లోపిస్తోందా? జూనియర్లతో పాటు సీనియర్ నాయకులు కూడా గాడి తప్పుతున్నారా? వారానికి ఒక నాయకుడికి షోకాజ్ నోటీస్ పంపించడం వెనుక పార్టీ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ ను ఏం చేయాలనుకుంటోంది? మొన్న పాలకుర్తి లొల్లి, నిన్న కామారెడ్డి గొడవ, తాజాగా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం నెలకొల్పాయి. హైదరాబాద్ నాయకులకు షోకాజ్ నోటీస్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. దీంతో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పై సీనియర్ నాయకులు విరుచుకుపడుతున్నారు. అయితే తన 40 ఏళ్ల రాజకీయం గురించి అందరికీ తెలుసన్న విమర్శలను మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. ఇక తెలంగాణలో రాజకీయ లొల్లైతే పెరుగుతుంది. అప్పుడప్పుడు ఆ షోకాజ్ నోటీసులు తీసుకుంటున్నా కూడా మార్పు అయితే కనిపించట్లేదు. ఇక దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్ లో? రాజ్ కుమార్. ఇక తాజాగా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యలు తెలంగాణలో పెద్ద కలకలాన్ని నెలకొల్పాయి. ఇక ఈ విషయం మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? మాధవి, గుడ్ ఈవినింగ్. ఇటీవల మనం చూస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ లో చాలా క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు అయితే జరుగుతున్నాయి. పార్టీలో చాలా మంది కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తల వరకే కాదు, ఈ మధ్యలో సీనియర్లు కూడా అలానే తయారయ్యారు అనే ఆరోపణలు వినబడుతున్నాయి. లైన్ తప్పుతున్నారు. అంటే పార్టీ అధికారంలో ఉంది, సో పార్టీకి కొంతమంది చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ మధ్యలో వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు పాలకుర్తి నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతలు, ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత ఇంకొక లీడర్, వాళ్ళిద్దరి మధ్య నాయకురాలు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ. ఆ తర్వాత కామారెడ్డి, తర్వాత హైదరాబాద్ లో కొంతమందికి, ఇలా రకరకాల వర్గాలు 2 వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టుకుంటున్న నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం బీసీసీ డిసిప్లినరీ కమిటీ నోటీసులు ఇస్తున్న పరిస్థితి. దాంతో పాటు ఇటీవల తాజాగా నిన్న మొన్న జరిగిన అప్డేట్ లో భాగంగా షబ్బీర్ అలీ కీలక సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక నేత, పలుమార్లు ఆయన మంత్రిత్వ శాఖలో పనిచేశారు, ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. షబ్బీర్ అలీ కూడా ఇప్పుడు షోకాజ్ నోటీసులు అందుకున్నారు. నిన్న మరి పార్టీ నుంచి పిసిసి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఏఐసిసి ఆదేశాల మేరకు. సో పార్టీలో ఉన్న వర్గాలు, అంటే అక్కడున్న కామారెడ్డికి సంబంధించిన ఒక లీడర్ కు ఆయనకు మధ్యలో ఉన్న విభేదాల మధ్యలో ఈ యొక్క షోకాజ్ నోటీస్ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఆయన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా డబ్బులకు లేకపోతే ఇంకా రకరకాల వాటికి పదవులను అమ్ముకుంటున్నారని ఒక ఆడియో లీక్ అయింది. సో ఆడియో లీక్ తనది కాదని తన వర్గం వాళ్ళు అంటున్నారు. షబ్బీర్ అలీ కాదు అంటున్నప్పటికీ కానీ అక్కడ స్పష్టంగా ఉంది
అదేవిధంగా ఇది పాత ఆడియో అని ఆయన వర్గీయులు అంటున్నారు. సో దీని మీద ఒక క్లారిటీ కోసము సోకాజ్ నోటీస్ వివరణ కోరింది. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇటీవల వారం రోజుల క్రితమే మనం మీనాక్షి నటరాజన్ వ్యవహారం చూస్తున్నాం. ఒక్క చిన్న పొరపాటు ఒక రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. అలాంటి తెలంగాణలో నుంచి వచ్చిన ఒక కేసు విషయంలో ఇటు పార్టీ కావచ్చు, ఇటు లీగల్ టీం కావచ్చు, ఎవరు కూడా పెద్దగా దృష్టి పెట్టలేకపోవడం వల్ల ఒక చిన్న పొరపాటు వల్ల ఒక సీటు కోల్పోయింది. సో ఇలా కాంగ్రెస్ పార్టీలో కొంత లైన్ తప్పిందా అంటే అధికారంలో ఉన్నామన్న ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే నిర్లక్ష్యమా అశ్రద్ధనా మొత్తం మీద ఇలా జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో స్వతంత్రం ఎక్కువ, ఎవరు ఏది పడితే అది మాట్లాడచ్చు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి కొంచెం నష్టం తెచ్చేలా ఉన్నట్టుగా కొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ ను మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో పార్టీలో కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి గాంధీ భవన్ లో. ఇలాంటి కొంతమంది మరి ఇంత జరుగుతున్నా అంటే ఒక తప్పు తర్వాత ఇంకో తప్పు, ఒకటి రెండు అయితే ఓకే, తప్పు మీద తప్పు జరుగుతూనే ఉన్నప్పుడు అధిష్టానం ఏం చేస్తోంది చర్యలు తీసుకోకుండా? సో అధిష్టానము చర్యలు తీసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ సీనియర్లే వాళ్ళకు కొంతమందికి అంటే పై స్థానంలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే ఎవరైతే ఇలా లైన్ తప్పుతున్నారో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్లకు పార్టీలో కాంగ్రెస్ తెలంగాణలో ఉన్న అధినాయకత్వమే పై పొజిషన్ లో ఉన్న వాళ్ళే సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ఏఐసిసికి ఢిల్లీ పెద్దలు కూడా కాస్త ఇబ్బందిగా మారింది. వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా వీళ్ళు మాత్రం ఒక లైన్ కి రావట్లేదు. ఒకరి తర్వాత ఒకరు కొంతమంది మంత్రి పదవుల కోసం మనం రాజగోపాల్ రెడ్డి చూసాం, మంత్రి పదవి కోసం డైరెక్ట్ సీఎం మీదనే ఆయన వ్యాఖ్యలు చేయడం, ఇంకొక దాని మీద నామినేటెడ్ పోస్టులు రాకపోవడంతో ఇలా సో హైకమాండ్ ఒకవైపు హెచ్చరిస్తా ఉంది, మీరు ఏదైనా గ్రూప్ తగాదాలు ఉంటే గొడవలు ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి, పార్టీని సంప్రదించండి, ఢిల్లీకి రండి, ఢిల్లీలో మాట్లాడండి అని చెప్తున్నారు. సో అదే నేపథ్యంలో కొంతమంది ఢిల్లీకి క్యూ కడుతున్నారు. కానీ ఒక అస్తవ్యస్తంగా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు వెళ్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వెళ్తున్నట్టు కనబడుతుంది. ఈ రెండింటి మధ్యలో రెండు ఎద్దుల్లాగా వెళ్లాల్సిన ప్రభుత్వము పార్టీ ఈ మధ్యలో కాస్త గాడి తప్పినట్టు ఉంది అని కొంతమంది సీనియర్లే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్న పరిస్థితి. అంటే ఈ రెండు ఎద్దుల్లాగా ఉంటే మంచి అంటే బండి నడవాలంటే రెండు ఎద్దులు కరెక్ట్ గా ఉండాలి. కానీ ఒకరు కుడి ఒకరు ఎడమ పోయేసరికి కొంతమంది ముఖ్యమంత్రి వర్గము లేదా మంత్రుల వర్గము, ప్రభుత్వం వర్గం, ఇంకొంతమంది పార్టీ వర్గము. సో ఇలా ఈ రెండు వర్గాల వల్ల పార్టీలో చాలా డిస్ట్రిబ్యూట్స్ వస్తున్నాయి. ఆ పిసిసికి ఒక మన క్రమశిక్షణ సంఘాన్ని మల్లు రవి ఉన్నారు, కానీ ఆయన కూడా వీటిని హోల్డ్ చేయలేకపోతున్నారు, అంటే వాటిని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఆయన సాఫ్ట్ కార్నర్ అని అందరికీ ఒక ముద్ర. కాబట్టి కేవలం నిన్న మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు చిట్చాడ్ లో మీడియాతో మాట్లాడాడు. ఏంటి సోకాజ్ అంటే సస్పెండ్ చేయలేంలే, నోటీసులు ఇస్తాం అంతేగాని సస్పెండ్ చేస్తామా అని స్వయంగా అనడంతో ఇక సస్పెండ్ చేయడం దానికి నోటీసులు ఇచ్చేది ఎందుకు? ఆ తర్వాత ఎంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీలో మాకేం కాదు, ఒక నోటీస్ ఇస్తారు, ఆ నోటీస్కి రిప్లై ఇస్తాం, సరిపోయింది. సో ఇలా దీనివల్ల ఏమైందంటే పార్టీకి కొత్త చెడ్డ పేరు వస్తుంది అనేది కొంతమంది బాధపడుతున్న పరిస్థితి. పార్టీ ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ కూడా అడ్డంకులుగా మారుతున్నాయని కొంతమంది కాంగ్రెస్ వీర విధేయులు బాధపడుతున్నట్టుగా మనకు సమాచారం. ఇదే విషయాన్ని ఢిల్లీకి కూడా చేరవేస్తున్నారు. ఇలాంటి ఒకరిద్దరు నేతల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళని కంట్రోల్ చేయాలని కూడా కొంతమంది వీరే విధేయులు అంటే కాంగ్రెస్ పార్టీ లాయల్ మొత్తం ఢిల్లీకి కబురు పంపిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే ఇస్తుంది. మరి వీళ్ళు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.